సమ్మక్క సారలమ్మ దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంత్రి సీతక్కతో కలిసి మేడారం జాతర పనులను పరిశీలించారు పొంగులేటి. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతరకు ముందే 58 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. మేడారానికి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి దీవెనలతో, ఆ సమ్మక్క సారలమ్మ వారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కని విని ఎరగని రీతిలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యురాలు సీతక్క వారి గైడెన్స్ తో అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఎప్పుడూ గతంలో కని విని ఎరగని రీతిలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకోబోతున్నాం. అధికారులు గాని మా సీతక్క గారి ఆధ్వర్యంలో అద్భుతంగా వచ్చిన భక్తులందరినీ విఐపీలుగానే ట్రీట్ చేస్తూ ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ దగ్గరుండి. గత ప్రభుత్వం ఇదే సమ్మక్క సారలమ్మ జాతరకు 75 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పుకొచ్చింది. కానీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పటికే 110 కోట్లు ఎక్కడ నిధులకు ఇబ్బంది లేకుండా, భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం డబ్బు ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు, భక్తులకు మట్టుకు అసౌకర్యం కలగొద్దు అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్లు ఇక్కడికి వెచ్చించడం జరిగింది. సుమారు అద్భుతంగా ఈ 110 కోట్లని ఖర్చు పెట్టి రేపు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా అద్భుతంగా ఈ జాతర కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. ఈ జాతరకి సుమారు ఇంకా 2 కోట్ల మంది భక్తులు ఈ సంవత్సరం అమ్మవార్లని దర్శించుకోవటం కోసం వస్తున్నారని మాకున్న ఇన్ఫర్మేషన్. ఈ 2 కోట్లు కాదు, ఇంకా 50 లక్షల మంది ఎక్కువ వచ్చినా వారందరికీ అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఈ మేడారంలో ఈ జాతరలో ఏర్పాటు చేసింది అని మీ ద్వారా యావత్ ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆదివాసులకి, ఆదివాసీ ఇతరుల బిడ్డలకే కాకుండా పరిసర రాష్ట్ర ప్రజలకి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. గత 2 నెలల నుంచి జాతరకు భక్తుల యొక్క రాక పోటెత్తినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి సందర్భాలు ఇంత ముందు ఎప్పుడన్నా వస్తే 50,000, 1,00,000, 2 లక్షలు ఉండే, కానీ జాతరకు 15-20 రోజుల ముందు కూడా 10 లక్షల మంది భక్తులు రావడం. ఇప్పటికే దాదాపు 15 రోజుల ముందు నుంచి ఈ జాతర పరిసరాలన్నీ కూడా మెయిన్ జాతర మరి రేపటి నుంచి జరిగేటువంటి ఏదైతే ఆ సందడి ఉంటుందో ఆ సందడి 15 రోజుల ముందు నుంచే మొత్తం ఈ ప్రాంతాలన్నీ గుడారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. అదే విధంగా మరి దానికి సంబంధించినటువంటి మా అధికార యంత్రాంగం, మా ములుగు జిల్లా వాస్తవానికి చిన్నగా ఉన్నప్పటికీ అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర పోలీసు, ఐటీడీఏ, ఇతర శాఖలందరూ కూడా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా భక్తులకు ఒకటి, మేము స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణతో రండి. విఐపీల పాస్ల కోసం కూడా కొద్దిగా అధికారుల మీద బాగా ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే గతంలో 2,800 బస్సులే ఉండే, ఇప్పుడు 6,000 బస్సులు పెరిగినాయి. విఐపీ వెహికల్స్ 6,000 బస్సులు అన్ని ఒకే రూట్ లో రావడంతో పోలీసులు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు, అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది, అల్కగా రావచ్చు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు, ఓకే మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము, వంట చేసుకుంటాము, దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్లకు సరే మేము ఏ రకంగా చేస్తాము. కానీ అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి వాళ్లకు ఈజీగా బస్సు రూట్ కూడా ఈజీగా ఉంది. కాబట్టి
అందరూ కూడా సహకరించాలి. ఇది మన పండుగ, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ.